భూలోకంలో వివేకవంతులు ఇద్దరే ఇద్దరు. ఒకటి, దేవుని వెతుకువారు వివేకవంతులు. రెండు, దేవుని ఆత్మ ఎవరి మీదైతే ఉంటుందో వారు వివేకులు. దేవుని ఆత్మ మూలముగా మాత్రమే వివేకవంతులు అవ్వగలరు తప్ప భూలోకంలో ఉన్న పుస్తకాల వల్ల, జ్ఞానం వల్ల, మనుషులు చెప్పే మాటల వల్ల, వేటి వలన, ఈవెన్ అనుభవం వలన కూడా ఒక వ్యక్తి వివేకవంతుడు అవ్వలేడు. ఒక వ్యక్తి వివేకవంతుడు అయ్యాడు అంటే కేవలము దేవుని ఆత్మ వలన మాత్రమే వివేకవంతుడు అవ్వాలి. ఆదికాండంలో యోసేపు గురించి ఫరో అంటాడు, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? యోసేపు ఎప్పుడైతే కలభావం చెప్తాడో అప్పుడు అంటాడు, ఇంత దేవుని ఆత్మ కలిగి వివేకమును ఎవరైనా చూడగలమా అని. దానియేలు గురించి, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందుండవని నిన్ను గూర్చి వింటిని. నిర్గమకాండంలో విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు వివేకవంతులు. వారిలో వాక్యం ఉంటుంది. వాక్యము గల హృదయము, వివేకము గల హృదయము. ఆ వాక్యము హృదయంలో ఉంచినది దేవుని ఆత్మ. దేవుని వెతుకువారు కూడా వివేకవంతులు. భూలోకంలో ఏ జ్ఞానము, ఏ సైన్సు, ఎటువంటి మనుషులు, ఎంత అనుభవం, ఏది కూడా ఒక వ్యక్తిని వివేకవంతుణ్ణి చెయ్యలేదు కూడా. వివేకముగా జీవితం దేవుని ఆత్మ మూలముగా.